నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్ర నుంచి వస్తోన్న ప్రవాహంతో ఉగ్రరూపు దాల్చిన గోదావరి, నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు, కోతకు గురైన మధ్యమానేరు మట్టికట్ట. గోదావరి ఉధృతితో తెలంగాణ సర్కారు అప్రమత్తం. మంత్రులు అధికారులకు పర్యవేక్షణ బాధ్యత. ముంపు ప్రాంతాల ప్రజల తరలింపునకు కేసీఆర్ ఆదేశం. ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు, పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీశైలం. నాగార్జున సాగర్ కు చేరుతున్న 73,000 క్యూసెక్కులు. వరద బాధిత ప్రాంతాల్లో రెండో రోజు చంద్రబాబు పర్యటన. 2 రోజుల్లో పరిహారమిస్తామని ప్రకటన. రైతులను ఆదుకుంటామని భరోసా. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడొద్దన్న ప్రధాని, వారు మనలో భాగమేనని ఉద్బోధ. గాంధీ జయంతి రోజున ప్యారిస్ ఒప్పందానికి ఆమోదం. దేశ ప్రజల్లో చైనా యుద్ధం నాటి ఆవేశం పెల్లుబుకుతోందన్న ప్రధాని, ఉరి బాధ్యులకు శిక్ష తప్పదని మన్ కీ బాత్లో స్పష్టీకరణ. 500వ టెస్టులో విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్. ఓటమి తప్పించుకునేందుకు కివీస్ తంటాలు. వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డ్. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు కృష్ణా, గోదావరి, వాటి ఉపనదులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యానికి చేరగా మరికొన్నింటిలోకి వరద పోటెత్తుతోంది. శ్రీరామ్ సాగర్, సింగూరు, నిజాం సాగర్, ఎగువ, దిగువ మానేరు, ఎల్లంపల్లి, మూసి, ధవళేశ్వరం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. విస్తారంగా కురుస్తున్న వానలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. మెదక్ జిల్లాలో మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 75,000 క్యూసెక్కులుండగా 62,574 క్యూసెక్కులు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుతోంది. 1,90,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా 75,000 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. ఆ తర్వాత ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుంచి 4 లక్షల క్యూసెక్కుల పైనే వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1,091 అడుగులు కాగా ఇప్పటికే 1,090 అడుగులు దాటింది. 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 84.8 టీఎంసీలు దాటింది. 42 గేట్ల ద్వారా వచ్చే నీరు మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరద పరిస్థితిని సమీక్షించారు. పరివాహక ప్రాంతంలో ముంపు గ్రామాలను వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ వరద కరీంనగర్ జిల్లాలోని లోయర్, మధ్య మానేరు జలాశయాలకు చేరుతోంది. లోయర్ మానేరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఈటల నీటి విడుదల కొనసాగించాలని ఆదేశించారు. వరదపోటుకు మాన్వాడ వద్ద నిర్మాణంలో ఉన్న మధ్య మానేరు ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోతోంది. స్పిల్వేకు గండిపడే ప్రమాదం ఉన్నందున ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అక్కడే మకాం వేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వరదపై ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యమానేరు వరదతో ఇప్పటికే జలదిగ్బంధమైన చీర్లవంచ, చింతల్ఠాణా, మన్వాడ గ్రామాల్లోని వందలాది కుటుంబాల్ని పునరావాస కాలనీలకు తరలించారు. కొత్తూరు, మల్లాపూర్, కందికట్కూరు గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉన్నందున సహాయక చర్యల కోసం సీనియర్ ఐఏఎస్ బిఆర్ మీనా పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఎల్లంపల్లి జలాశయంలోకి 4,32,000కు పైగా క్యూసెక్కులొస్తుంటే 34 గేట్లెత్తి 4,53,000 క్యూసెక్కుల్ని వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు 5 గేట్లు, కడిం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి వరదను వదిలేస్తున్నారు. అటు గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి 48 గంటల్లో భారీగా వరద చేరనుండగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పూర్తిస్థాయిలో సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ కూడా పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ తెచ్చిపెట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండగా జూరాలకు 1,76,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.95 టీఎంసీలు ఉంది. జూరాల నుంచి 197,833 క్యూసెక్కులను శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 195,568 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 880 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215.78 టీఎంసీలకు గాను ప్రస్తుతం 186 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి 68,721 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు 73,622 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. దిగువనున్న మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 9,605 క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ నిజాంపేటలోని బండారి లేఅవుట్ సహా అనేక కాలనీలు జలదిగ్బంధంలోనే కొనసాగుతుండగా జిల్లాలో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. మెదక్, వరంగల్ జిల్లాలోనూ వివిధ ప్రాంతాల ప్రజలు వరద తాకిడికి ఇబ్బందులు పడుతున్నారు. వరదతో చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. కొన్ని చోట్ల సోయా, మినుము, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ శివారు నిజాంపేట పంచాయతీ పరిధిలోని బండారి లేఅవుట్ ప్రజల వరద కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తురక చెరువు నుంచి వచ్చే వరద పూర్తిగా తగ్గకపోగా కాలనీలోని నీరు దిగువకు వెళ్లే మార్గమూ లేక ఇంకా నీటితోనే సావాసం చేస్తున్నారు. సెల్లార్లలో భారీగా నీరు చేరికతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అపార్ట్మెంట్లను ఖాళీ చేయగా మిగతా వారు అవస్థలు పడుతున్నారు. లేఅవుట్ ను పరిశీలించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. బేగంపేట అల్లంతోట బావి ప్రాంతంలో మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించి బాధితుల సమస్యలపై ఆరా తీశారు. ఎగువ నుంచి వస్తున్న చెరువు నీటికి అడ్డుకట్ట వెయ్యాలని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు కోరారు. మోటార్లతో నీరు తోడేస్తున్నా కాలనీలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 3 రోజులు పట్టే అవకాశముందని తెలిపారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ, ధరణీనగర్ కాలనీ వాసులు కూడా వరద నుంచి తేరుకోలేదు. అనేక ఇళ్లు ఇప్పటికీ వరద నీటిలోనే నానుతున్నాయి. రంగంలోకి దిగిన యంత్రాంగం బాధితులకు సాయం అందిస్తోంది. కుషాయిగూడ పునరావాస కేంద్రంలో బాధితులకు మేయర్ బొంతు రామ్మోహన్, సినీ నటుడు కాదంబరి దుస్తులు, పళ్లు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం జక్కపల్లికి చెందిన ఓ వ్యక్తి రెడ్డిఖానాపూర్ వద్ద రహదారిపై నుంచి పారుతున్న వరదకు కొట్టుకెళ్లాడు. అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. సింగూరు జలాశయం గేట్లు ఎత్తటం వల్ల మెదక్ పట్టణంలో పసుపులేరు వాగు ఉగ్రరూపం దాల్చగా సంగారెడ్డి, నర్సాపూర్ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంజీరా నదిలో నిన్న చిక్కుకున్న 24 మందిని వాయుసేన రక్షించింది. 2 హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టిన వాయుసేన 40 నిమిషాలు శ్రమించి అందరినీ కాపాడారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సహా మాచారెడ్డి మండలంలో కుండపోత వానలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ 2 మండలాల్లో ఒక్క రోజులోనే 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా కామారెడ్డిలోని పలు కాలనీల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద చెరువు కింద ఉన్న గోస్కె రాజయ్య కాలనీలో వరద నీరు ఇళ్లల్లోకి చేరగా 30 కుటుంబాల్ని ఖాళీ చేయించారు. పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకోగా ప్రయాణికుల్ని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పంచముఖి హనుమాన్ కాలనీలో వరదకు ఇంట్లో తడుస్తున్న బియ్యం బస్తాల్ని బయటకు తీస్తున్న క్రమంలో యువకుడు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వేల్పూర్ మండలం పడగల్ నవాబ్ చెరువు ప్రవాహానికి గల్లంతైన మహిళ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం రాజ్ఖాన్పేట, మంథన్ దేవునిపల్లి, ఆరేపల్లి జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎల్లారెడ్డి, మాచారెడ్డి, కామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, సదాశివనగర్ మండలాల్లో 5,000 ఎకరాల్లోని వరి, సోయాబీన్, చెరుకు, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యాయి.
వరంగల్ జిల్లా పరకాలలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 20 వార్డుల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువుల ఆస్పత్రి, తహసీల్దార్ కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్లోని సిఆర్ నగర్లో వరద నీటి కారణంగా విషపురుగు కాటుతో పూర్ణం చందర్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. నరసింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి శివార్లోని ఆకేరు వాగు ఆనకట్ట తెగిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగుకు వరద పోటెత్తగా పైభాగంలో విచ్చలవిడిగా ఇసుక తోడేయడం వల్ల ఆనకట్ట మధ్యలో విరిగి సాగునీరంతా దిగువకు వృధాగా పోతోంది. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, రామకృష్ణాపూర్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలో పలు చెరువులు జలకళను సంతరించుకోగా భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వాటిని సందర్శించి పూజలు నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మనుషులు, పశువుల ప్రాణాలు కాపాడమే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గోదావరికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోందని, గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తం కావాలని అధికారులను ఆదేశించారు. గోదావరి ఉధృతి రాత్రికి 8 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు తెలంగాణలో వర్షాలకు నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు 9 బృందాలను వ్యవసాయ శాఖ రంగంలోకి దించింది. వర్షాలతో నష్టపోయిన రైతులు, ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. 2వ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వర్షాలు, వరదల వల్ల వచ్చిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను వివరించారు. గుంటూరు జిల్లా గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో 2వ రోజు పర్యటించిన చంద్రబాబు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించారు. రైతుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం సాయం చేస్తుందని, అధైర్యపడొద్దని వారికి సూచించారు. వరద కష్టాల మధ్య రైతులు చూపిస్తున్న స్ఫూర్తి అభినందనీయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వరద సహాయ చర్యల పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారుల్ని నియమించినట్లు తెలిపారు. ఇల్లు పూర్తిగా దెబ్బతింటే 95,000 రూపాయలు, పక్కా ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటే 5,200, పూరిళ్లు దెబ్బతింటే 3,500 ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇన్సూరెన్స్ వస్తే ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా ఇస్తాం. మిరపగానే వేసుకోవాలంటే 50% సబ్సిడీతో నారు ఇప్పిస్తాం. పల్సస్ వేసుకుంటామంటే వారందరికీ 80% సబ్సిడీతో విత్తనాలు ఇప్పిస్తాం. రిలీఫ్ అంతా రేపు సాయంత్రానికి, ఎల్లుండికి పూర్తి చేసేస్తాం. ముంపుకు గురైనటువంటి ఇళ్లకన్నిటికీ 3,800 రూపాయల ఆర్థిక సహాయం చేయడం, 20 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, ఇవన్నీ కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేస్తున్నాం. భూమిపై రైతుల హక్కులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి వచ్చే ఏడాది నుంచే సమగ్ర విధానం రూపొందిస్తామని తెలిపారు. ఒక కొత్త కాలం తీసుకొచ్చాం. సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేటర్, ఎవరు సాగు చేస్తున్నారో పంట వాళ్ళ పేరు రాస్తాం. దాంతో బ్యాంకులు రుణాలు ఇస్తారు. ఏ కౌలు రైతుకు కూడా భూమి పైన హక్కు ఉండదు. ఇది ఒక్కొక్క పంటకే ఉంటుంది. దానివల్ల మీకు కూడా ఇబ్బంది లేదు. అదే మరి కొంతమంది రైతులు కౌలుకి ఇస్తున్నారు, వ్యవసాయానికి రుణం తీర్చుకుంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పంట వేసేవాడికి రుణం రావాలి. రుణం వచ్చిన వాళ్ళందరూ క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలి. అటు రైతు బాగుంటాడు, ఇటు కౌలు రైతు బాగుంటాడు. రాబోయే సంవత్సరం నుంచి ఇవన్నీ కూడా పగడ్బందీగా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు విశ్రమించబోమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భను ఆనుకుని తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి అల్పపీడనంగా మారిందని వెల్లడించిన అధికారులు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. వాటి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఎల్లుండి నుంచి 4 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తాంధ్రలో 5 రోజులు విస్తారంగా వానలు పడతాయని, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు స్పష్టం చేశారు. 2016లో ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా 18% అధికంగా నమోదైందనమాట. కోస్తాంధ్రలో కూడా 17% అధికంగా
నమోదైంది. ఒక రాయలసీమ మాత్రమే 1% ఎక్కువ నమోదవడం జరిగింది. ఈ జంట నగరాల్లో 34% అధికంగా నమోదైంది. శరీరంలోని అన్ని భాగాలు కలిసికట్టుగా ఉన్నట్లుగానే సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా అంతా ఆ వేదనను పంచుకుని అండగా నిలవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముస్లింలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడరాదన్న ఆయన వారు మనలో భాగమేననే విషయాన్ని గ్రహించాలని కోజికోడ్లో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీలో సూచించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన చిట్టచివరి వ్యక్తిని కూడా ప్రగతి పథంలో నడిపించడమే భాజపా లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ భారత జీవన విధానంలోనే ఉందన్న మోదీ వాతావరణ మార్పులపై COP21 సదస్సు నిర్ణయాలను గాంధీ జయంతి నాడు ఆమోదిస్తామని ప్రకటించారు. కేరళలోని కోజికోడ్లో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల చివరి రోజు జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలను పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అగ్రనేత అడ్వాణీతో కలిసి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని సమస్యలకు ఆయన చూపిన పరిష్కార మార్గాలను వివరించారు. పేదలు, దళితుల సంక్షేమం విషయంలో దీనదయాళ్ సూచించిన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. లౌకికవాదం పేరుతో దేశంలో వికృత పరిణామాలు జరుగుతున్నాయన్న మోదీ ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి అభ్యున్నతికి పాటుపడాలని దీనదయాళ్ ఉపాధ్యాయ 50 ఏళ్ల క్రితమే తెలిపారని మోదీ గుర్తు చేశారు. पंडित दीनदयाल उपाध्याय जी ने कहा था, मुसलमानों को न पुरस्कृत करें और न ही उनको तिरस्कृत करें, बल्कि उनका परिष्कार करें। मुसलमानों को न वोट की मंडी का माल और न ही कोई घृणा की वस्तु समझे, उसे अपना समझे। 50 साल पहले दीनदयाल उपाध्याय जी ने हमारे सामने विषय रखा, दलित, पीड़ित, शोषित, वंचित, गांव, गरीब, किसान, ये हमारे राजनीतिक नारे नहीं है। समाज का आखिरी छोर का व्यक्ति, यही हमारी आराधना का केंद्र होना चाहिए और यही तो अंत्योदय की सीधी सादी सरल परिभाषा है। అధికారం దక్కగానే తమ లక్ష్యం నెరవేరిందని భావించే ఇతర పార్టీలకు భిన్నంగా భాజపా పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందని మోదీ చెప్పారు. किसी भी राजनीतिक दल के लिए सत्ता के सिंहासन पर पहुंचना एक प्रकार से यात्रा का अंत ही होता है। उसे लगता था जिस काम के लिए निकले थे पहुंच गए। हम सब लोग लेने पाने बनने के लिए निकले हुए लोग नहीं है। अगर लेना पाना बनना होता तो अपनी राजनीतिक यात्रा में हम भी कई सारे समझौते कर लेते। 50-50 साल तक विपक्ष में भूमिका निभाने के बजाय खुद के लिए जगह बनाने की कोशिश करते। लेकिन इस दल का मूल चरित्र रहा जन सामान्य के कल्याण के लिए अपने आप को खपा देंगे। వాతావరణ పరిరక్షణ కోసం ఇటీవల పారిస్లో చేసిన తీర్మానం విషయంలో భారత్ చేసిన విశేష కృషిని గుర్తు చేశారు. प्रकृति के साथ संवाद होने वाला जीवन क्या हो सकता है, शायद महात्मा गांधी से बढ़कर के कोई उदाहरण नहीं हो सकता है। और इसलिए 2 अक्टूबर को भारत सरकार, भारत के 125 करोड़ देशवासी COP21 में जो निर्णय हुए हैं उन निर्णयों को लागू करने की दिशा में रेटिफिकेशन का अपना काम हम 2 अक्टूबर को कर लेंगे। అంతకుముందు మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా 2.5 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పాలిస్తోందని ప్రశంసించారు. కశ్మీర్ విషయంలో పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. भारतीय जनता पार्टी की सरकार शांति के हर रास्ते पर चर्चा करने के लिए तैयार है, मगर चर्चा उनसे होगी जो अपने आप को भारतीय मानते हैं। चर्चा इनसे होंगी हमारे संविधान के 4 कॉर्नर्स के मर्यादा में करना चाहते हैं। ऐसी किसी भी व्यक्ति से चर्चा नहीं होगी जो हमारे संविधान को स्वीकार नहीं करता। ये बात रखते हुए भी हम कश्मीर को भारत के साथ कश्मीर का जो रिश्ता है उसको ज्यादा दृढ़ बनाएंगे। मैं आज यहां से ये भी कहना चाहता हूं, अगर कोई दिवा स्वप्न देखता है कि कश्मीर को भारत से अलग कर देंगे तो वो लोग याद रखे, ये भारतीय जनता पार्टी की सरकार है, ये कभी सच न होने वाला दिवा स्वप्न सिद्ध होने वाला है। వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో విస్తరణపై భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించారు. ఉరి ఉగ్రదాడి కారకులను కఠినంగా శిక్షించి తీరతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉరి ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్న ఆయన ప్రస్తుతం 1965 నాటి ఆగ్రహం వారిలో కనిపిస్తోందని మనసులో మాట కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఉరి ఘటనలో అసూలు బాసిన 18 మంది సైనికులకు నివాళులర్పించిన మోదీ వారి ప్రాణనష్టం వారి కుటుంబాలతో పాటు యావత్ దేశానికి తీరని ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన ప్రధాని ఉగ్రవాదానికి భారత్ ఎప్పుడూ తలవంచదని
తేల్చి చెప్పారు. ఇదే సమయంలో 2 నెలలుగా అట్టుడుకుతున్న కశ్మీర్ సమస్యకు శాంతి, ఐక్యత, సామరస్యమే పరిష్కారమని, అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి మహిళ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం సహా ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులతో క్యాన్సర్ను జయించవచ్చని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ సూచించారు. ప్రారంభంలోనే క్యాన్సర్ను గుర్తించినట్లయితే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయని ఈనాడు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ వైద్యశాల సంయుక్తంగా నిర్వహించిన రొమ్ము క్యాన్సర్పై అవగాహన సదస్సులో శైలజా కిరణ్ అన్నారు. 40 ఏళ్లు దాటిన మహిళలు మోమోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ ఉంది లేనిదే నిర్ధారణ చేసుకోవడం మంచిదని, దురదృష్టవశాత్తు ఉంటే వ్యాధి నుంచి బయటపడే చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ ఉషాలక్ష్మి తెలిపారు. మన డయట్లో, మన ఆహార పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది లో కార్బ్ డయట్స్. కనీసం వారంలో 2 రోజులైనా చాలా లో కార్బ్ డయట్స్. అంటే మనకి కూరలు ఇంత తింటాము, అన్నం ఇంత తింటాం, కానీ అది మంచిది కాదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. క్యాలరీస్ తగ్గించాలి, క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి. తొందరగా తెలుసుకోగలిగిన క్యాన్సర్లు కొన్ని ఉన్నాయి, కొన్ని తెలుసుకోలేని క్యాన్సర్లు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఈ రొమ్ము క్యాన్సర్కి త్వరలో తెలుసుకోగలిగిన అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ ద్వారా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొత్త సాంకేతికతతో పాటు వెండితెరకు పరిచయం అవ్వాలనే వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2వ రోజు కార్నివాల్లో చిత్ర పరిశ్రమలో మహిళలు, సినీ నిర్మాణంలో వారి పాత్ర సహా అనేక అంశాలపై ఇష్టాగోష్ఠులు జరిగాయి. ఆసియాలోని అతిపెద్ద చిత్రోత్సవం ఇండివుడ్ ఫిలిం కార్నివాల్ రామోజీ ఫిలిం సిటీలో ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. కార్నివాల్ 2వ రోజున చలనచిత్ర రంగంలో మహిళలు, సినీ నిర్మాణంలో వారి పాత్ర, యానిమేషన్ సినిమాలు, ప్రయోజనాలు సహా లఘు చిత్రాలు తీయడం ఎలా అనే అంశంపై ఇష్టాగోష్ఠులు నిర్వహించారు. యువతలో ప్రతిభ వెలికి తీసేందుకు నిర్వహించిన టాలెంట్ హంట్ లో ఔత్సాహికులు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినీ రంగానికి సంబంధించిన సాంకేతికత సహా వివిధ నిర్మాణ సంస్థల గురించి పరిచయం చేస్తూ బీఎస్ఎఫ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. యాక్చువల్లీ టాలెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక మ్యాగజైన్, ఒక వెబ్సైట్, ఒక ఏజెన్సీ, యాడ్ ఏజెన్సీ మాత్రం కాదండి. టాలెంట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పక్కా ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్. ఫ్రెషర్స్ కోసం మాత్రమే సినిమాలు తీస్తూ వాళ్ళకు వెండి తెరకు పరిచయం చేసే ఏకైక వేదిక. 4K కెమెరా అంటే బేసిక్గా ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. లైక్ రైట్ నౌ 4K ఈజ్ హైయర్ రెజల్యూషన్. ఇప్పుడు 2Kలో అందరూ షూట్ చేస్తున్నారు. దిస్ విల్ బి ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అండ్ దీని సెన్సర్ ఇవన్నీ మనమే, అంటే పానాసోనిక్ హెస్ డెవలప్డ్ ది సెన్సర్స్. ఇండివుడ్ కార్నివాల్ కు దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులతో రామోజీ ఫిలిం సిటీ సందడిగా మారింది. ఇష్రాత్ జహాన్ వివాదాస్పద ఎన్కౌంటర్ కేసు దర్యాప్తునకు చెందిన పత్రాల గల్లంతు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పత్రాల గల్లంతు ఎలా, ఎందుకు, ఏ పరిస్థితిలో జరిగిందో దర్యాప్తు చేయాలని కోరుతూ హోంశాఖ ఢిల్లీలోని పార్లమెంటు వీధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గత యూపీఏ హయాంలో చిదంబరం హోంమంత్రిగా ఉండగా పత్రాలు గల్లంతైనట్లు హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని విచారణ కమిటీ ఇప్పటికే నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి 5 పత్రాలు గల్లంతు కాగా 1 మాత్రమే తిరిగి లభ్యమైందని గుర్తించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.